ఇందా సో ఈరోజు టాపిక్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సెకండ్ యూనిట్లో టాపిక్ లాస్ట్ 2 టాపిక్స్లో ఒక టాపిక్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సో సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఎలా చేస్తాము ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు చెప్తాను. ఇది సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని యూజ్ చేసుకొని విత్ ఇన్ ఏ స్పిన్నింగ్ మోల్డ్ టు ఫోర్స్ ద మోల్టెన్ మెటల్ అగైన్స్ ద వాల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. So centrifugal casting is a casting that utilizes centrifugal force within a spinning mold to force the metal against the walls is known as centrifugal. Metal ni against the walls ni force chesi molten metal ni force chesi adi centrifugal force ni use cheskoni casting nadustundi kabatti dini centrifugal casting ani annaru. ఇక్కడ నీకు డైరెక్ట్గా సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్కి ఆపరేటర్స్ ఎలా ఉంటాయో చూపించాను. ఇది ఫినిష్డ్ కాస్టింగ్ అంటే సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ జరిగిపోయిన తర్వాత మనకు బయటకు వచ్చిన కాస్టింగ్ రాడ్. ఇది ఫినిష్డ్ కాస్టింగ్. సో ఇక్కడ పార్ట్స్ చూద్దాం మనం. పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి పోరింగ్ బేసిన్. ఇది పోరింగ్ బేసిన్ తర్వాత ఇది ల్యాడిల్ మనం హాట్ మోల్టన్ మెటల్ నుండి మోల్టన్ మెటల్ పోరింగ్ బేసిన్లో పోస్తాం అనమాట. ఆ తర్వాత ఇది మొత్తం మెషిన్. ఈ మెషిన్లో బాటమ్ రోలర్స్ రెండు బాటమ్ రోలర్స్ ఉన్నాయి. తర్వాత ఇది మోటార్ ఉంది. ఆ తర్వాత మోటార్ నుంచి ఒక రాడ్ అటాచ్ అయి ఉంది, ఒక షాఫ్ట్ అటాచ్ అయి ఉంది. ఆ షాఫ్ట్ ఇట్ విల్ బి రొటేటింగ్. ఆ రొటేటింగ్ షాఫ్ట్ అనేది మనకి రోలర్స్ మీద ప్లేస్ చేశారు. తర్వాత టాప్ రోలర్స్ 2 ఉన్నాయి, బాటమ్ రోలర్స్ 2 ఉన్నాయి. మధ్యలో మౌల్డ్ అంటే నువ్వు ప్రిపేర్ చేయాల్సిన మౌల్డ్, తర్వాత నువ్వు కాస్టింగ్, మధ్యలో కాస్టింగ్, దీని మీద నువ్వు వేయాల్సిన మౌల్డ్, రైట్. ఇది మోల్టెన్ మెటల్ ల్యాడిల్. సో కాస్టింగ్ దట్ యూటిలైజెస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విత్ ఇన్ ఏ స్పిన్నింగ్ మౌల్డ్ టు ఫోర్స్ ద మెటల్ అగైన్స్ ద వాల్స్ ఇస్ నోన్ యాజ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సో ఇది మొత్తం సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్కి ఆపరేటర్స్. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్తో ఇప్పుడు చూద్దాం నాన్న. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ సమ్టైమ్స్ కాల్డ్ as roto casting. It is a metal casting process that uses centrifugal force to form cylindrical parts. Cylindrical parts తయారు చేయడానికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసుకుని మనం కాస్టింగ్ చేస్తే దాన్ని సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అంటాం. This differs from most metal casting processes which uses gravity or pressure to fill the mold. ఇది మోస్ట్ మెటల్ కాస్టింగ్ ప్రాసెస్ ద్వారా ఇది మెటల్ కాస్టింగ్ ప్రాసెస్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. అంటే మెటల్ కాస్టింగ్ ప్రాసెస్ నుంచి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వేర్ ఇట్ యూజ్ గ్రావిటీ ప్రెషర్ టు ఫిల్ ద మౌల్డ్. గ్రావిటీని ప్రెషర్ని యూజ్ చేసి మౌల్డ్ అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది. మౌల్డ్ అనేది గ్రావిటీ ప్రెషర్ యూజ్ చేసి మనం మౌల్డ్ తయారు చేస్తాం. తర్వాత ఇది సెంట్రిఫ్యూగల్ పర్మనెంట్ మౌల్డ్ మేడ్ ఫ్రమ్ స్టీల్, cast iron or graphite is typically used. However, the use of expandable sand molds is not also possible. చూడండి, ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ముందు ఉన్నది అంటే ఈ సిమెంట్ కలర్లో ఉన్నది ఆల్రెడీ నీకు ప్రిపేర్ చేసుకున్న మౌల్డ్. ఈ ప్రిపేర్ చేసుకున్న మౌల్డ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత ఇటు నుంచి నువ్వు సెంట్రిఫ్యూగల్ ప్రెషర్ ద్వారా ఇటు నుంచి నువ్వు దీన్ని పోరింగ్ బేసిన్ ద్వారా నువ్వు దీంట్లో పంపిస్తూ ఉంటావు. ఏంటి? మోల్టెన్ మెటల్, రైట్. ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి ఇది ఏంటిది? పర్మనెంట్ మౌల్డ్ అని అంటారు. సో దాన్ని దేంతో తయారు చేస్తారు? స్టీల్తో కానీ క్యాస్ట్ ఐరన్తో కానీ గ్రాఫైట్తో కానీ తయారు చేస్తారు. ద కాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఆన్ హారిజాంటల్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ మిషన్. వర్టికల్ మెషిన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఇదేంటిది? హారిజాంటల్గానే ఉంటుంది కానీ వర్టికల్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఇది హారిజాంటల్ బేస్లోనే ఉంటుంది, వర్టికల్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఎలా కాస్టింగ్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు చూడండి. ప్రీహీట్ ద స్టీల్ మోల్డ్ అండ్ కోట్ ద మోల్డ్ ఇంటీరియర్ విత్ ద రిఫ్రాక్టరీ సెరామిక్ కోటింగ్. ముందు లోపల ప్రీహీట్ చేయాలి. తర్వాత మోల్డ్ అంతా ఇంటీరియర్ మోల్డ్ మొత్తం రిఫ్రాక్టరీ సెరామిక్ కోటింగ్తో స్ప్రే చేసి, అంటే స్ప్రే స్లర్రీ అంటే ప్రీహీట్ ద స్టీల్ మోల్డ్లో మొత్తం లోపల రిఫ్రాక్టరీ సెరామిక్ కోటింగ్తో స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే ఏంటంటే అదంతా మొత్తం స్ప్రే అయి ఉంటుంది. సో మెల్ట్ ద మెటల్ ఇన్ ద ఫర్నెస్లో మెల్ట్ చేసే మెటల్, రొటేట్ ద మోల్డ్ 300 to 3000 RPM. మోటార్ ఆన్ చేస్తే అది రొటేట్ అవుతూ ఉంటుంది. టిపికల్లీ అరౌండ్ 1000 RPM. అంటే ఏంటి? ఫస్ట్ 300 నుంచి స్టార్ట్ చేసి 1000 RPM దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మెటల్ దాంట్లో పోస్తాం. అండ్ స్పిన్ ద మోల్డ్ అంటిల్ ద కాస్టింగ్ సొల్యూషన్. మెటల్ దాంట్లో పోస్తూ ఉంటే అది మోటార్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, స్పిన్ అవుతూ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది.
రిమూవ్ ద కాస్టింగ్ ఫ్రమ్ ద మోల్డ్ ఆఫ్టర్ సొలిడిఫికేషన్. అలా రొటేట్ అయ్యేటప్పుడు ఏంటి ఆటోమేటిక్గా సొలిడిఫై అవుతుంది. సొలిడిఫై అయిన తర్వాత మనకు సొలిడిఫై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన కాస్టింగ్ బయటకు తీస్తాం. క్లీన్, హీట్ అండ్ ట్రీట్ అండ్ మెషిన్ ద ఫినిష్డ్ కాస్టింగ్. అంటే క్లీన్గా దాన్ని హీట్ చేసి ట్రీట్ చేసి బయటకు సర్ఫేస్ ఫినిష్ చేసుకుంటాం తీసుకొని. సో ఇది ఒరిజినల్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ప్రాసెస్. ఇది ఒరిజినల్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ప్రాసెస్. నువ్వు మోల్టెన్ మెటల్ అంతా ఇందులో పోసి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ రోలర్స్ కనిపిస్తున్నాయి, కింద దీని మీద ప్లేస్ అయి ఉంది. ఇదిగోండి ఇక్కడ మోటార్ దీనికి కనెక్ట్ అయి ఉంది. సో ఇలా స్పిన్ అవుతూ ఉంటుంది, రోలర్స్ కనిపిస్తూ ఉంటుంది. పైన పోరింగ్ బేసిన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. పోరింగ్ బేసిన్ పెట్టి పోరింగ్ బేసిన్ ద్వారా మనం మోల్టెన్ మెటల్ ఇందులో పోస్తూ ఉంటాం. ఇది రొటేట్ అయ్యి ఆ రొటేట్ అంటే ఈ బాలర్స్లో రొటేట్ అయ్యి సొలిడిఫై అయిన కాస్టింగ్ మనం బయటకు తీస్తూ ఉంటాం. సో ఇది సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ సెటప్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. ద కాస్టింగ్ ఈజ్ రిలేటివ్లీ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. నాన్ మెటాలిక్ ఇంప్యూరిటీస్ విచ్ సెగ్రిగేట్ టువర్డ్స్ ద బోర్ కెన్ బి మెషిన్డ్ ఆఫ్. అంటే మనం ఇప్పుడు కాస్టింగ్ చేస్తున్నప్పుడు సిలిండ్రికల్ పార్ట్స్ కాస్టింగ్ చేస్తాం కాబట్టి అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఆ లాస్ట్లోకి వచ్చి పడతాయి, అది మళ్ళీ మెషిన్ చేసి తీసేయచ్చు. లెస్ లాస్ ఆఫ్ మెటల్ in tundish compared to that in gating and rising in conventional and sand casting. Loss of metal takkuva in tundish ante enti in tundish compared to that in gating ante gating and rising in conventional and sand casting ante enti gates risers use chese conventional sand casting kante centrifugal casting lo metal ante loss of metal takkuva, better mechanical properties unte, production rate ekkuvagane untundi. Centrifugal casting process can be used for fabricating functionally gradient metal matrix composite material. Casting process ni used for fabricating అంటే దేని ఫ్యాబ్రికేట్ చేయటం, ఫంక్షనల్లీ గ్రేడియంట్ మెటల్ మ్యాట్రిక్స్ కాంపోజిట్ మెటీరియల్, ఫంక్షనల్ గ్రేడియంట్ మెటల్ మ్యాట్రిక్స్ కాంపోజిట్ మెటీరియల్స్ ని దీన్ని మనం కాస్టింగ్ చేస్తాం. తర్వాత డిఫెక్ట్స్. యూజువల్గా సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో మనకు డిఫెక్ట్స్ ఏంటి, ఇంతకుముందు కాస్టింగ్ డిఫెక్ట్స్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పాను. సో మళ్ళీ సేమ్ వస్తాయి. హాట్ టీర్స్, సెగ్రిగేషన్, బ్యాండింగ్. సెగ్రిగేషన్ నేను చెప్పాను, రైట్. సో హాట్ టీయర్స్ అంటే ఏంటి, సెగ్రిగేషన్ అంటే ఏంటి, బ్యాండింగ్ ఏంటి మళ్ళీ చెప్తాను. సో డిఫెక్ట్స్, కన్వెన్షనల్ స్టాటిక్ కాస్టింగ్ డిఫెక్ట్స్ లైక్ ఇంటర్నల్ షింకేజ్, గ్యాస్ పోరోసిటీ అండ్ నార్మల్ మెటాలిక్ ఇంక్లూషన్స్ ఆర్ లెస్ లైక్లీ టు అక్కర్ ఇన్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. అంటే కన్వెన్షనల్ కాస్టింగ్ అంటే మామూలు కాస్టింగ్లో కంటే, మామూలు కాస్టింగ్లో నీకు ఇంటర్నల్ షింకేజ్, గ్యాస్ పోరోసిటీ, నాన్ మెటాలిక్ ఇంక్లూజన్స్ కూడా ఉంటాయి. అవి సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో జరగవు. యూజువల్గా సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్స్లో ఏంటంటే హాట్ టీయర్స్ ఒకటి. హాట్ టీయర్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఫర్ విచ్ ద హైయెస్ట్ రొటేషన్ స్పీడ్స్ ఆర్ యూజ్. రొటేషన్ స్పీడ్ ఎక్కువైపోతే హాట్ టీయర్స్ ఒకటి డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, లాంగిట్యూనల్ టేర్ అక్కర్ వెన్ కాంట్రాక్షన్ ఆఫ్ కాస్టింగ్ కంబైన్డ్ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మౌల్డ్, గేటర్, హూప్ స్ట్రెస్ ఎక్సీడింగ్ ద cohesive strength of the metal at temperature in the solidus region. అంటే ఏంటి, లాంగిట్యూడినల్ టేర్స్ అంటే ఏంటంటే పైన ఇలా చిన్నగా క్రాక్స్ లాగా కనపడతా ఉంటాయి. వీటిని లాంగిట్యూడినల్ టేర్స్ అని అంటాం. ఇలాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు, మనం స్పిన్నింగ్ అప్పుడు రొటేషన్ ఎక్కువగా వాడితే ఇలాంటి స్ట్రెస్ ఎక్కువైపోయి ఇలాంటి అక్కర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సెగ్రిగేషన్. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్స్ ఆర్ అండర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సెగ్రిగేషన్, దస్ పుషింగ్ లెస్ డెన్స్ కాన్స్టిట్యూట్స్ ఎట్ ద సెంటర్. అంటే ఏంటి, సెగ్రిగేషన్ అంటే ఏంటి, నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో సెగ్రిగేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏంటంటే ఇంప్యూరిటీస్ అన్ని పైకి ఒకసారి టక్కలాగా ఫామ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోవటాన్ని సెగ్రిగేషన్స్ అంటారు. సో ఫార్మ్స్ ద సెగ్రిగేషన్ దస్ పుషింగ్ లెస్ డెన్స్ కాన్స్టిట్యూట్స్ ఎట్ ద సెంటర్. ఇందులో కూడా సెగ్రిగేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. తక్కువ డెన్సిటీ ఉన్నవి ఏంటంటే మధ్యలో ఒక సెంటర్కి తీసుకొని వస్తుంది. సో సెంటర్లో ఒక లైన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాండింగ్. Sometimes casting procedure zones of segregated lower melting point constitute such that athetic phases and sulfide and oxide inclusions. Many theories explain this. One state vibration is main cause of banding. అంటే ఏంటి, ఒక సైడే వైబ్రేషన్ ఎక్కువగా ఉందనుకో, వైబ్రేషన్ ఒక సైడే ఎక్కువగా ఉంటే ఏంటంటే ఒక పక్కకు వచ్చి చేరుతుంది మెటల్ అంతా, ఒక పక్కకు వచ్చి చేరి ఒక పక్కనే ఎక్కువగా ఉండి ఇంకో పక్కన తక్కువగా ఉంటుంది. సో ఇలాంటిది కూడా ఆక్కర్ అయ్యే అవకాశం సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో ఉంది. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అప్లికేషన్స్: పైప్స్ ఆఫ్ వాటర్ సీవేజ్, బేరింగ్ బుషెస్, సిలిండర్ లైనర్స్, పిస్టన్ రింగ్స్, పేపర్ మేకింగ్ రోలర్స్, క్లచ్ ప్లేట్స్, పుల్లీస్. ఇక్కడ అన్ని నీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ అప్లికేషన్స్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ద్వారా చేసే అప్లికేషన్స్. నెక్స్ట్, సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ 3 రకాలు ఉంది నాన్న. ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్, సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్, సెంట్రిఫ్యూగింగ్. ఈ 3 టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఉంది. ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో
కాస్టింగ్ యొక్క అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ అసలు ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ యొక్క అప్లికేషన్ ఏంటంటే సిఐ వాటర్ సప్లై అండ్ సీవేజ్ పైప్స్, స్టీల్ గన్ బ్యారెల్స్, తర్వాత కెమికల్ రియాక్టర్ వెజల్స్, ప్రెషర్ వెజల్డ్ బాడీస్, రియాక్టర్ ట్యూబ్స్, ప్రెషర్ పైపింగ్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, పేపర్ మిల్ రోలర్స్, టెక్స్టైల్ రోలర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ యొక్క అప్లికేషన్స్. అదే సెమీకి వచ్చేసరికి ఏమంటే పుల్లీస్, రోలర్స్, ఫ్లై వీల్స్, గేర్ బ్లాంక్స్, టర్బో సూపర్ చార్జర్స్, డయాఫ్రమ్ డిస్క్స్, స్టీల్ రైల్ రోడ్ వీల్స్, నాజల్స్, ఇవన్నీ సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్కి ఎగ్జాంపుల్స్. సెంట్రిఫ్యూగింగ్ ఏంటి, ప్రొడక్ట్స్ మే బి ఇర్రెగ్యులర్ ఆర్ నాన్ సిమెట్రికల్ వాల్ బాడీస్, ప్లగ్స్, వాల్ బోనెట్స్, పిల్లో బ్లాక్స్ అండ్ యోక్స్ ఎక్సెట్రా. జ్యువెలరీ కూడా సెంట్రిఫ్యూగింగ్ ద్వారానే చేస్తారు. సో ఫస్ట్ ఇది ఎలా చేస్తామో చూద్దాం, ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్, ఇక్కడ పోరింగ్ బేసిన్ ఉంది, మధ్యలో కాస్టింగ్ రొటేషన్ నడుస్తూ ఉంటుంది, మొత్తం కలిపి మోటార్కి వాటర్ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ మెటల్ కాస్టింగ్, టాప్ రోలర్స్ ఉన్నాయి, బాటమ్ రోలర్స్ ఉన్నాయి. సో పోరింగ్ బేసిన్ నుంచి నీకు మెటల్ వెళ్తూ ఉంటుంది, మధ్యలో కాస్టింగ్ ఎలా ఫామ్ అవ్వాలి అనేది యాష్ కలర్లో ఉన్నది కాస్టింగ్, ఫామ్ అయ్యే కాస్టింగ్, రైట్. True centrifugal castings are produced by pouring molten metal into the cavity of rapidly rotating metal mold to whose walls of the metals are thrown centrifugal force where it solidifies in the form of a hollow casting. యూజువల్గా ఇది హాలో టైప్ ఆఫ్ కాస్టింగ్స్తో వాడతాం. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అంటే వాల్స్ మీదకి అప్లై చేయబడి ఉంటుంది. పోరింగ్ బేసిన్లో నుంచి నీకు మెటల్ లోపలికి పోస్తాం. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ హాలో కాస్టింగ్స్ బై సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. హాలో కాస్టింగ్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా రన్ అవుతాయి. ఇక్కడ సెంట్రల్ యాక్సిస్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. సో మోల్టెన్ మెటల్ ఇస్ poured into the spinning mold cavity. మోల్టెన్ మెటల్ స్పిన్నింగ్ మౌల్డ్ క్యావిటీలోకి పోస్తాం. అండ్ మెటల్ ఈజ్ హెల్డ్ అగైన్స్ ద వాల్స్ ఆఫ్ ది మోల్డ్ బై సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే వాల్స్ దగ్గర మటుకు గట్టిగా మెటల్ హోల్డ్ చేసి ఉంటుంది, ఎందుకు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా. ద స్పీడ్స్ ఆఫ్ రొటేషన్ అండ్ మెటల్ పోరింగ్ రేట్ వేరీ విత్ ద alloy అండ్ ద సైజ్ అండ్ షేప్ బీయింగ్ క్యాస్టెడ్. అంటే ఏ షేప్ అయితే సైజ్ అయితే మనం క్యాస్ట్ చేద్దాం అనుకున్నాం దాన్ని బేస్ చేసుకుని స్పీడ్ మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ మెషిన్ యూజ్డ్ టు స్పిన్ ద mold may have either horizontal or vertical axis of rotation and for short castings horizontal axis కానీ vertical axis of rotation కానీ ఉంటుంది. either rotation and for short casting the rotational axis vertical. ఇంకా షార్ట్ కాస్టింగ్స్ కూడా వాడతాము. సో in vertical axis machine the central hole will not be completed cylindrical. vertical axis machine లో అంటే cylindrical center hole అనేది పూర్తిగా కంప్లీట్ కావద్దు, బట్ ఇట్స్ slightly parabolical which will need machining after the casting. అదే ఇది మన హారిజాంటల్ అనుకో పూర్తిగా స్ట్రైట్గా నీకు ఫిల్ అయిపోద్ది. అదే నువ్వు వర్టికల్ తీసుకున్నావు అనుకో స్ట్రైట్గా ఫిల్ అవ్వదు, ప్లస్ మనకేంటంటే పారాబోలిక్ అంటే అడుగు పారాబోలిక్ స్ట్రక్చర్గా ఏర్పడుతుంది, అడుగు పారాబోలిక్ స్ట్రక్చర్గా మారుతుంది. ఆ తర్వాత మనం బయటికి తీసుకుని దాన్ని కట్ చేసుకోవాలి. There are two types of horizontal axis centrifugal casting machines which differ in the way the metal is distributed along the length of the mold during pouring. లెంత్ ఆఫ్ ది మౌల్డ్ ద్వారా మెటల్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో 2 types of horizontal centrifugal casting machines వస్తాయి. ఇందులో in one the pouring through ladle or spout travels horizontally while the spinning is stationary. In other the ladle is stationary and the mold travels. ఒక దాంట్లో ఏంటి ల్యాడిల్ స్టేషనరీగా ఉంటుంది, మౌల్డ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక దాంట్లో ఏంటి మౌల్డ్ స్టేషనరీగా ఉంటుంది, మౌల్డ్ అంటే స్పిన్నింగ్ మౌల్డ్ స్టేషనరీగా ఉంటుంది. అది ద పోరింగ్ త్రూ ద మౌల్డ్ అంటే పోరింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, మనం పోసే పోరింగ్ మెటల్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక దాంట్లో ఏంటి పోసే మెటల్ స్టేషనరీగా ఉంటుంది, ల్యాడిల్ స్టేషనరీగా ఉంటుంది, మౌల్డ్ ట్రావెల్స్ అంటే మౌల్డ్స్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ladle is stationary and mold travels. In one, pouring through travels horizontally while the spinning mold is stationary. Spinning mold is stationary గా ఉంటుంది. ఒక దాంట్లో మౌల్డ్ స్టేషనరీ ఉంటుంది, ల్యాడిల్ ట్రావెల్. ఒక దాంట్లో మౌల్డ్ ట్రావెల్ చేస్తుంది, ల్యాడిల్ స్టేషనరీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ లో ఇంకా ఉంది. మౌల్డ్స్ మే బీ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ స్టీల్, కాపర్, గ్రాఫైట్, సెరమిక్ ఆర్ డ్రై శాండ్. దేనితోనైనా మౌల్డ్ వాడచ్చు. మ్యాసివ్ థిక్ మెటల్ మౌల్డ్స్ విత్ ఇన్ థిక్ రిఫ్రాక్టరీ కోటింగ్ అలౌస్ ద మోల్టెన్ మెటల్ టు బిగిన్ solidification faster
and the solidification to proceed from the wall of the mold towards the inside of the casting pipe. So massive thickness ante maximum thickness of mold, thick molds కానీ thick metal molds within a refractory coating allow the molten metal to begin solidification faster. So thick metal molds within the thin refractory coating allow the molten metal to begin solidification faster. సో థిక్ మెటల్ మౌల్డ్స్ కనుక మనం తీసుకుంటే అది ఫాస్టర్గా చేస్తుంది టు ప్రొసీడ్ ఫ్రమ్ ది వాల్ ఆఫ్ ది మౌల్డ్ టువర్డ్స్ ద ఇన్సైడ్ ఆఫ్ ది క్యాస్టింగ్ పైప్. అంటే వాల్ నుంచి పంపించవచ్చు, ఇన్సైడ్ ఆఫ్ ది క్యాస్టింగ్ పైప్కి పంపించవచ్చు. అందర్ టైప్ ఆఫ్ హారిజాంటల్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ యూజెస్ థిక్ ఇన్సులేటింగ్ శాండ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద మౌల్డ్ అండ్ ద కాస్టింగ్. ఇంకోటి ఏంటంటే సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ యూజెస్ థిక్ హైలీ ఇన్సులేటింగ్ శాండ్ ఇంటర్ఫేస్. హైగా ఇన్సులేట్ అయిన శాండ్ ఇంటర్ఫేస్ వాడుతూ ఉంటాం బిట్వీన్ ద మౌల్డ్ అండ్ క్యాస్టింగ్ నుంచి మౌల్డ్. ఇంకోటి ఇది ఓకే. అంటే యాక్చువల్గా ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో మనం క్యాస్ట్ ఐరన్, స్టీలు, కాపరు, గ్రాఫిట్, సిరమిక్, డ్రై శాండ్ వాడుతూ ఉంటాం కదా. ఇందులో ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఏంటంటే రిఫ్రాక్టరీ మెటల్ కోటింగ్ థిక్గా వేస్తాం, ఒక్కొక్క దాంట్లో ఏంటంటే రిఫ్రాక్టరీ మెటల్ కోటింగ్ థిన్గా వేస్తాం. అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకొని అంటే మనం తీసుకున్న మోల్టెన్ మెటల్ బేస్ చేసుకొని మనం తిన్నో వాడుతూ ఉంటాం. సొలిడిఫికేషన్ సొలిడిఫైస్ ఫ్రమ్ ద వాల్ అండ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ పైప్స్ ఫేస్ అట్ ద సేమ్ టైం. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే వేస్తున్నామో దాన్ని ఆటోమేటిక్గా సొలిడిఫై అవుతూ ఉంటుంది. యూజువల్గా ఇక్కడ నువ్వు కాస్టింగ్ ప్రాసెస్ చూస్తే వీటికి ఇది కదా యాష్ కలర్లో ఉన్నది నీకు క్యాస్ట్ అయిన మెటీరియల్. ఇదేంటిది, స్టీల్తోనూ దేంతో తయారు చేయబడ్డ మౌల్డ్. సో ఈ మౌల్డ్ యొక్క వాల్స్ మీదే నీకు క్యాస్టెడ్ మెటీరియల్ ఫ్రేమ్ అవ్వాలి. ఇది కొన్నిసార్లు థిక్గా ఫ్రేమ్ చేస్తాం, కొన్నిసార్లు థిన్గా ఫ్రేమ్ చేస్తాం, డిపెండింగ్ అపాన్ ద స్పీడ్. అంటే మనం ఇచ్చే స్పీడ్ని బట్టి దాన్ని మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, ప్లస్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. So the method of true vertical machine casting, which also allows the de-leavened process, is explained above. The machine consists of an accurately machined metal mold surrounded by water. మనకు కావాల్సింది యాక్యురేట్గా మెషిన్ మెటల్ మౌల్డ్ ఉంటుంది, సరౌండెడ్ బై వాటర్తో సరౌండ్ చేసిన మెషిన్ మెటల్ మౌల్డ్ ఉంటుంది. So the machine consists of an accurately machined metal mold surrounded by water. Dry heat insulating coils are applied to the inner surface of the mold. Secure thermal conditions increasing its durability and produce iron castings free of chill. అంటే చిల్లి లేకుండా డ్రై హీటింగ్ ఇన్సులేటింగ్ కోట్స్ వాడచ్చు. తర్వాత మౌల్డ్ సెక్యూర్ థర్మల్ కండిషన్స్ ఇంక్రీజ్ ఇన్ డ్యూరబిలిటీ అండ్ ప్రొడ్యూస్ ఐరన్ కాస్టింగ్స్ ఫ్రీ ఆఫ్ చిల్. అంటే ఏంటి చిల్లి లేకుండా, అంటే ఏంటి, మనం చిల్ అంటే ఏంటంటే దట్ ఇస్ ద వన్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్, ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి వాడతాం. ద మెటల్ మౌల్డ్ ఈజ్ హీటెడ్ టు 150 to 200 degrees centigrade before pouring. The mold is cooled by circulating water through the surrounding cell. సో ఫస్ట్ అది మెటల్ మౌల్డ్ మనం హీట్ చేస్తాం, ఆ తర్వాత పోరింగ్ తర్వాత పోర్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూల్ చేస్తాం. కూల్ ఎలా చేస్తాం, సర్క్యులేటింగ్ వాటర్ సర్క్యులేటింగ్ వల్ల కూల్ చేస్తాం. ద లాంగ్ పోరింగ్ స్పౌట్ ఈజ్ ఇన్సర్టెడ్ టు ద ఫార్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ద మౌల్డ్. లాంగ్ పోరింగ్ స్పౌట్ అంటే చాలా పెద్ద స్పౌట్ ఈజ్ ఇంటర్సెట్ టు ఫార్ ఎక్స్టెన్సిటీ ఆఫ్ ద మౌల్డ్. అంటే ఏంటి, నువ్వు మౌల్డ్ ఎక్స్టెన్సిటీ కోసం ముందుగానే లాంగ్ పోరింగ్ స్పౌట్ ఇన్సర్ట్ చేస్తావు. యాజ్ పోరింగ్ ప్రొసీడ్స్ ద రొటేటింగ్ మౌల్డ్, that is the machine is moved slowly on the track leftwards. As pouring proceeds, the rotating mold, that is the machine is moved slowly on track leftwards. ముందు పోస్తా ఉండే కొద్ది ఏంటంటే మెషిన్ మూవ్ చేసి ఆ మెషిన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ట్రాక్ లెఫ్ట్వర్డ్స్ ఆ మెషిన్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మోల్టన్ మెటల్ పోతూ ఉంటుంది, ఆ మెషిన్ స్పిన్ అవుతూ ఉంటుంది. At the end of the process, the machine will be at the lower end of this track.
while the mold spilling continuously till the pipe has solidified. మౌల్డ్ అనేది మొత్తం స్పిన్నింగ్ కంటిన్యూగా స్పిన్ అవుతూ ఉంటుంది. కానీ ద మెషిన్ విల్ బి ఎట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ది ట్రాక్, అంటే ఆ మెషిన్ లోవర్ ఎండ్ ఆఫ్ ది ట్రాక్ వచ్చేస్తూ ఉంటాయి. క్యాస్ట్ పైప్ ఇస్ దెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మౌల్డ్ బై ఇన్సెట్టింగ్ ద పైప్ పుల్లర్ను పెట్టి లోపల నుంచి క్యాస్టెడ్ పైప్ని మనం బయటకు తీస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇదంతా సెంట్రిఫ్యూగల్ క్యాస్టింగ్ చేసే ప్రొసీజర్. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్టింగ్ ఆర్ కాస్టింగ్ అక్వైర్ హై డెన్సిటీ అండ్ డిస్టింగ్విష్ ఫ్రమ్ దేర్ ఫైన్ గ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ హై మెకానికల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, గ్రెయిన్ స్ట్రక్చర్ బాగుంటుంది. ఇంక్లూజన్స్ ఆన్ ఇంప్యూరిటీస్ సచ్ as ఆక్సైడ్, స్లాగ్, గ్యాస్ ఎక్సెట్రా బీయింగ్ లైటర్ దాన్ ద మోల్టన్ మెటల్ విల్ సెగ్రిగేట్ ఆఫ్ టువర్డ్స్. మోల్టర్ మెటల్ లైటర్గా ఉండి సెగ్రిగేట్ అవుతూ ఉంటాయి ఇంప్యూరిటీస్. ద సెంటర్ టు ద ఇన్సైడ్ సర్ఫేస్ ఆఫ్ కాస్టింగ్ వేర్ దే మే బి రిమూవ్డ్ బై సబ్సిక్వెంట్ మిషనింగ్ ఆపరేషన్స్. ఇన్సైడ్ సర్ఫేస్కి సబ్సిక్వెంట్ సెంటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఏంటి, యాక్సిస్ సిమెట్రికల్గా ఉంటుంది. గేట్స్ అండ్ రైజర్స్ ఆర్ నాట్ నీడెడ్ విచ్ రిజల్ట్స్ ఇన్ సేవింగ్ ద మెటీరియల్ అండ్ ఇంక్రీజింగ్ ద ఈల్డ్. గేట్స్ రైజర్స్ అవసరం లేదు, హయ్యర్ అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ బెల్లో ఇంటీరియర్స్ వితౌట్ కోర్స్, బెల్లో ఇంటీరియర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కోర్స్ లేకుండా. తర్వాత ద కాస్టింగ్ ఆర్ లెస్ సబ్జెక్టెడ్ టు డైరెక్షనల్ వేరియేషన్ దాన్ స్టాటిస్టిక్ కాస్టింగ్. డైరెక్షనల్ వేరియేషన్ కంటే స్టాటిస్టిక్ కాస్టింగ్స్కి లెస్గా సబ్జెక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత డిసడ్వాంటేజ్, కంటామినేషన్స్ ఆఫ్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ కాస్టింగ్స్ మేక్ ఇట్ నెసెసరీ టు ఇంక్రీజ్ ఫినిషింగ్ అలవెన్సెస్ ఫర్ సబ్సిక్వెంట్ మెషినింగ్ ఆఫ్ ఇన్నర్ surfaces. An increased diameter of the surface of a casting not at all alloys can be cast very soon. Not all the alloys అన్ని చేయలేము. తర్వాత ఇంటర్ఫేస్ డయామీటర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది కాస్టింగ్, అంటే ఇన్యాక్యురేట్ డయామీటర్, కొన్నిసార్లు ఇన్యాక్యురేట్ డయామీటర్ రావచ్చు. ఇన్నర్ సర్ఫేసెస్కి కంటామినేట్ అవ్వచ్చు. తర్వాత మెషినింగ్ ఆఫ్ ఇన్నర్ సర్ఫేసెస్ చేసేటప్పుడు ఫినిషింగ్ ఎలిమెంట్స్ కరెక్ట్గా రాకపోవచ్చు. ఇవి డిసడ్వాంటేజెస్. తర్వాత సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ఎలా చేస్తామో చూడండి. ఇది కాస్టింగ్ క్యావిటీ, తర్వాత యాక్సిస్ ఆఫ్ రొటేషన్, నువ్వు పోస్తున్న మెటల్, తర్వాత డైరెక్షన్ ఆఫ్ రొటేషన్, తర్వాత రొటేషన్ డైరెక్షన్ అలాగే ఫోర్సెస్ ఆఫ్ మెటీరియల్ బికమ్స్ గ్రేటర్ యాజ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఇంక్రీజెస్. మెటల్ యొక్క ఫోర్సెస్ పెరుగుతూ ఉంటే, సెంటర్ నుంచి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అని అంటాం. సో సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ సాలిడ్ కాస్టింగ్స్ అండ్ హెన్స్ రిక్వైర్ కోర్ టు ప్రొడ్యూస్ హ్యాలో కాస్టింగ్స్. కోర్ హ్యాలోగా కాస్టింగ్ చేసి కోర్ని పెడతా ఉంటారు. అంటే ఏంటి, ఇదంతా మౌల్డింగ్ చేసేటప్పుడు ఈ మధ్యలో ఇది కోర్తో పెట్టుంటారు కాబట్టి నీకు ఈ హ్యాలో పార్ట్ వస్తుంది. సో సాలిడ్ కాస్టింగ్స్ ఎక్కువగా చేస్తాం. సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ సిమెట్రిక్ షేప్స్ ఆబ్జెక్ట్స్ యాజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద మౌల్డ్ ఈజ్ ఆల్వేస్ వర్టికల్. ఇది వర్టికల్గా ఉంటుంది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కాబట్టి ఎక్కువగా సిమెట్రికల్ షేప్సే సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్లో చేస్తాం. గేర్ బ్లాంక్స్, షీల్డ్స్, వీల్స్ అండ్ పులీస్ ఆర్ కామన్లీ ప్రొడ్యూస్డ్ పార్ట్స్ బై సెంట్రిఫ్యూగల్. సో ఇవన్నీ గేర్ బ్లాంక్స్, షీల్డ్స్ అలాంటివన్నీ పెడతా ఉంటాం. సో ఇది నువ్వు పోస్తున్న మౌల్డ్, ఇది కోర్ శాండ్తో తయారు చేస్తావు. తర్వాత కోర్ శాండ్ చేయగానే ఈ క్యావిటీ నీకు ఫామ్ అవుతుంది. సో ఇందులో పోరింగ్ బేసిన్ ద్వారా ఇందులో నువ్వు మౌల్డ్ పోస్తావు. ఆ తర్వాత స్పిన్ అవుతుంది. అది స్పిన్ చేసినందువల్ల నీకేమవుతుందంటే ఫోర్స్, అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది కింద నుంచి నీకు డైరెక్ట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రొటేట్ అవుతా ఉంటే కింద నుంచి, అంటే ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఈ స్పిండిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ పెరుగుతూ ఉంటుందో నీకు ఆటోమేటిక్గా పోసిన మాల్టెన్ మెటల్ ఏంటంటే అన్ని విధాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇట్ బికమ్స్ ఏ సాలిడ్ స్ట్రక్చర్. That's the working principle of centrifugal casting. In semi-centrifugal casting, the mold is prepared in an unusual manner using copper and drag box. Copper and drag box use చేసుకొని మనం mold prepare చేస్తాం. Mold cavity is prepared within its central axis, becoming vertical and concentric axis of within the axis of rotation. Mold cavity మనం prepare చేస్తాం with its central axis being vertical and concentric axis of rotation. తర్వాత the core is placed in position and the mold is rotated at suitable speeds. Core is placed in position and mold is suitable speeds లో rotate చేస్తూ ఉంటాం. యూజువల్లీ less than true centrifugal casting process కంటే తక్కువ. The centrifugal force produced due to the rotation of the mold causes the molten metal to fill the cavity to produce the digital.
యూజువల్గా ఫోర్స్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ది మౌల్డ్, అంటే రొటేషన్ ఆఫ్ ది మౌల్డ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఫోర్స్ ద్వారా మోల్టెన్ మెటల్ ఫిల్ అయిపోయి అండ్ క్యావిటీ టు ప్రొడ్యూస్ ద డిషైడ్ షేప్, నీకు కావాల్సిన షేప్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది రివాల్వింగ్ టేబుల్, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సెమీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ రివాల్వింగ్ టేబుల్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ రొటేట్ అయిన ద్వారా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మౌల్డ్ పోస్తావో ఈ రొటేషన్ వల్ల ఫోర్స్ డెవలప్ అయ్యి కాస్టింగ్ అనేది, అంటే నువ్వు పోస్తున్న మెటల్ మొత్తం పూర్తిగా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆటోమేటిక్గా సొలిడిఫై అవుతుంది. తర్వాత థర్డ్ వన్ సెంట్రిఫ్యూగింగ్. సెంట్రిఫ్యూగింగ్ అంటే ఏంటి? వెన్ ఎ గ్రూప్ ఆఫ్ స్మాల్ రాడ్స్, స్మాల్ మౌల్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ సర్కిల్, group of small molds are arranged in a circle and to balance each other around the centrifugal vertical axis of the flax. The flax is rotated about the vertical axis and the process is called as centrifugal casting. సో ఒక గ్రూప్ ఆఫ్ మౌల్డ్స్ ఉండి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే వాటిని వాటిని అవి బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే ఆ యాక్సిస్ ఆఫ్ ది ఫ్లాక్స్, అంటే సెంట్రల్ వర్టికల్ యాక్సిస్ ఆఫ్ ది ఫ్లాక్స్ బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే ఫ్లాక్స్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ ద వర్టికల్ యాక్సిస్. వర్టికల్ యాక్సిస్తో ఫ్లాక్స్ రొటేట్ అవుతూ ఉంటే ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. ఈ ప్రాసెస్ని సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అని అంటాం. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మౌల్డ్స్ ఆర్ నాట్ సిమెట్రికల్. మౌల్డ్స్ సిమెట్రికల్ కాదు అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ casting and the axis of rotation does not coincide with one another. Axis of casting and axis of rotation కానీ అవి ఒకదానికొకటి కోయిన్సైడ్ అవ్వవు. రైట్, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మౌల్డ్స్ ఆర్ నాట్ సిమెట్రికల్. మౌల్డ్స్ సిమెట్రికల్ కాకుండా ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాటికి అవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దే ఆర్ నాట్ సిమెట్రికల్ అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దట్ ద యాక్సిస్ ఆఫ్ కాస్టింగ్ అండ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్. అవి మౌల్డ్ సిమెట్రికల్ కాదు కాబట్టి యాక్సిస్ ఆఫ్ కాస్టింగ్ కానీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కానీ ఒకదానికొకటి కోయిన్సైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనుక నువ్వు డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది, దీని నుంచి పవర్ సప్లై ఇచ్చాడు, కింద డ్రాగ్ ఉంది, పైన కోర్ బాక్స్ ఉంది, మధ్యలో కోర్ ఉంది. కానీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఒకదానికొకటి సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. Hence again the centrifugal force is used to obtain higher pressure of the metal and get more dense castings. The molten metal will flow all the moles under centrifugal forces from the central feeding screw. Spindle feeding screw నుంచి మెటల్ అన్ని పోస్తూ ఉంటారు అండ్ గెట్ మోర్ డెన్స్ క్యాస్టింగ్, అంటే చాలా మంచి క్యాస్టింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ద మోల్టెన్ మెటల్ విల్ ఫ్లో టు ఆల్ ద మోల్డ్స్ అండర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా మోల్టెన్ మెటల్ అనేది అన్ని మోల్డ్స్కి పాస్ అవుతుంది. ఆ తర్వాత మనకు కావాల్సింది సోలిడిఫై అవుతూ ఉంటుంది. యూజువల్గా సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్స్, ఇవన్నీ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్స్ చేస్తున్న ఎగ్జాంపుల్స్, సెంట్రిఫ్యూగింగ్ కాస్టింగ్స్ వల్ల వస్తున్న ఎగ్జాంపుల్స్. ఇవేంటివి? ఆల్రెడీ డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసినవి. ప్యూర్ మెటల్స్తో కూడా సెంట్రిఫ్యూగల్ ద్వారానే చేస్తారు. యూజువల్గా గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ద్వారానే చేస్తూ ఉంటారు. ఇక్కడ పైనుంచి నీకు అంటే ఇక్కడ సెంట్రిఫ్యూగింగ్లో యాక్సిస్ అనేది సిమెట్రిక్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్గా నువ్వు ఏదైతే తయారు చేద్దాం అనుకున్నావో అది ఇంటర్నల్గా బ్యాలెన్సింగ్ పెట్టుకుంటా ఉంటుంది, అంటే దాన్ని అది బ్యాలెన్స్ చేసుకోవాలి. వాటిని అది బ్యాలెన్స్ చేసి పెట్టవు. యాక్సిస్ సిమెట్రిక్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ లోపల శాండ్ లోపల వాటిని బ్యాలెన్స్డ్గా పెడతావు. దాన్ని ఏంటంటే మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ప్రెషర్ అప్లై చేస్తావు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా, ఆ ఫోర్స్ ద్వారా ఏంటంటే నువ్వు మోల్టెన్ మెటల్ పోసినప్పుడు అది మొత్తం అన్నిటికీ సర్క్యులేట్ అయ్యి యూజువల్గా సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అయ్యి మనం బయటకు తీస్తూ ఉంటాం. యాక్చువల్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ నాన్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ సెంట్రిఫ్యూగింగ్ ద్వారానే తయారు చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. సో సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్, ఆ తర్వాత ఇంకా ఇండక్షన్ కాస్టింగ్ ఇంకొకటి ఉంది, ఇంకో 2 కాస్టింగ్స్ ఉన్నాయి. సో మెయిన్ డయాగ్రామ్ అయితే సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్కి ఇదే, 2 రోలర్స్ కింద 2 రోలర్స్ పైన. నువ్వు ఇందులో కనుక చూస్తే మెయిన్గా అసలు నార్మల్గా అయితే చూస్తే ఏంటంటే నీకు వాటర్ పోయటానికి ఫెసిలిటీ ఉంది, కానీ పోరింగ్ బేసిన్ లేదు. పోరింగ్ బేసిన్ అనేది నీకు సపరేట్గా బెల్ట్స్తో పైన అటాచ్ చేసి దాని ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పోరింగ్ బేసిన్ ఇది దీంట్లో తీసుకొచ్చి మోల్టెన్ మెటల్ పోస్తారు. అది ఈ రోలర్స్ మధ్యలో నలిగి రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇది మెయిన్. ఆ తర్వాత దీన్ని కూల్ చేయడానికి వాటర్ ఆన్ చేస్తే వాటర్ ద్వారా దాన్ని కూల్ చేస్తారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్. ఇంకా తర్వాత ఇంకొక 2 టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. R19 సిలబస్లో 5 యూనిట్సే కాబట్టి 2.5 యూనిట్స్ ఫస్ట్ మిడ్కి, 2.5 యూనిట్స్ సెకండ్ మిడ్కి. మిడ్స్ పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి అందులోనూ క్లాస్ మీకు 10 to 12 days లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా చెప్పుకుంటూ వచ్చాను.